హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. నిన్న వీడియో ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి చూడండి. పావని మామిడికాయ చేపల పులుసు చేసిందండి, మామూలుగా లేదు. మరి ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఈ వీడియోని అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే నోరు ఊరిపోవడం గ్యారంటీ అనమాట. ఎందుకంటే అందరి ఫేవరెట్ మామిడికాయ పచ్చడి అయితే చేయబోతున్నాం, రోటి పచ్చడి, అది కూడా కొంచెం వెరైటీగా అనమాట. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. నేనైతే ప్రస్తుతానికి టిఫిన్ చేసేసి ఈలోపు పావని కూడా వస్తుందండి, వంటగదిలో ఉంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మీలో ఎవరికన్నా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇన్స్టామార్ట్లో అయితే ఆర్డర్ చేశానమాట. సన్ మెలాన్ అని చెప్పేసి ఉంది, 32 రూపాయలు అంతే తీసుకున్నారు. చూడడానికి దోసకాయలా ఉంది, మరి నేను ఎప్పుడు తినలేదు. పావని అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయమంటే పెట్టానమాట. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అలాగే కొబ్బరికాయ 45 రూపాయలు తీసుకున్నారు ఇన్స్టామార్ట్లో, బయట అయితే 25 రూపాయలు. బట్ అంత టైం లేదండి, అందుకని బయటకు వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు సమ్మర్ సెలవు చేస్తాకి ఒక మీడియం సైజ్ పుచ్చకాయ కూడా పెట్టాం. ఈరోజు కూడా మన టిఫిన్ మళ్ళీ ఇడ్లీ అండి. ఇడ్లీతో పాటే ఒక ఇడ్లీ పిండి అట్టు కూడా ఎంచుకున్నాను. మొత్తం ఇడ్లీ తినాలంటే బోర్ కూడా వేసింది. మొత్తం 4 రోజుల నుంచి ఇవ్వమాట మొత్తం, అందుకే ఒక 2 ఇడ్లీ, ఒక ఇడ్లీ పిండి అట్టు. ఇదేంటో చూడండి, కొత్తిమీర వేరుశనగ గుళ్ళు చట్నీ అంట, కొద్ది వెరైటీగా ఉంది. చట్నీ ఏంటి వెరైటీగా ఉంది, బాగానే ఉంటుందిలే హరి. బాగుందరు. నీకు సూపర్ నచ్చుద్ది పావని. కారంగా ఉందా? కారం కాదు కానీ బాగుంది. ఇడ్లీ పిండితో అట్టు బాగుంటుంది. ఆ బజ్జీ తర్వాత హరి బాగా తినేది ఏదన్నా ఉందంటే ఇడ్లీ పిండి అట్టు భలే ఉంటుంది. దీన్నే బయట దెబ్బరొట్టు అని అమ్ముతారు కోనసీమలో. బా, ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేద్దామండి. ఇందాక మీకు వెరైటీ మామిడికాయ పచ్చడి అని చెప్పాను కదా, అది ఏంటంటే అది ఇదే అనమాట. కొబ్బరికాయ వేసి మామిడికాయ పచ్చడి అంటండి, రోటి పచ్చడి. చూద్దాం ఎలా ఉంటుందో అనేది. కొబ్బరికాయలు కూడా పగలగొట్టి రెడీ చేస్తాం పచ్చడికి. కొబ్బరికాయ ముక్కలు పగలగొట్టేద్దామండి. చిన్న ముక్కలు కావాలా బాగా, చిన్న చిన్న ముక్కలు కావాలంటే అండి బాగా. కొబ్బరికాయ ముక్కలు చూడండి నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, ఇలా అయితే రోట్లో బాగా నలుగుద్ది అనమాట. ఇది కాకుండా మామిడికాయ కూడా సేమ్ అంతే అండి, అంతే సైజు కదా. నీట్గా చెక్క అంతా తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకుందామండి. ఇలా కోస్తున్నావా మామూలుగా తురుము బద్దల కింద? ఎన్ని రోజులు ఉంటుంది నిల్వ? ఇన్స్టంట్ పచ్చడి అండి ఇది. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓన్లీ ఒక 2-3 రోజులు మాత్రమే ఉంటుందంట. అప్పటికప్పుడు చేసుకొని తినడానికైతే చాలా బాగుంటుందంట ఈ పచ్చడి. ఎందుకంటే కొబ్బరి కలుపుతారు కాబట్టి నిల్వ ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా రెడీ. ఇంకైతే పచ్చడి స్టార్ట్ చేయడమే లేటు. పొయ్యి మీద అయితే ఒక చిట్టి గిన్నె పెట్టుకున్నాం చూడండి. ఇప్పుడు లైట్గా నూనె వేద్దాం. ఇప్పుడు నూనెలోనే శనగపప్పు అండి, ఇది వేపేసుకోవాలంటే పచ్చెనపప్పు. శనగపప్పు ఇలా కలర్ వచ్చిన తర్వాత పక్క తీసేసుకోవడం అండి. శనగపప్పు లేపి పక్క తీసాం కదండి, ఇప్పుడు దాంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేపుకున్నామండి. పచ్చిమిరపకాయలు చూసారా, ఇలా వేగిన తర్వాత పక్క తీసేసుకోవాలంటండి. ఫస్ట్ శనగపప్పు వేపుతారు కదండి, అదేమైందంటే ఇలా మాడిపోద్ది అన్నమాట. ఇలా మాడిపోయినప్పుడు ఏం చేయాలంటే ఇది మళ్ళీ కొత్తగా శనగపప్పు ఇలా వేపుకోవాలి. ఓకే, అండర్స్టాండ్? అదనమాట. ఇదేం చేయాలంటే తినేయడమే ఇలాగా. గబుక్కని ఫోన్లో ఏదో చూసుకుంటా లేట్ చేసేసా, ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తా మాడిపోయింది లోపు. పొయ్యి దగ్గర అయితే అయిపోయిందండి, ఇంకా రోల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే జీలకర్ర వేసుకోవాలంటండి. ఫస్ట్ జీలకర్ర వేసి దంచేద్దాం. జీలకర్ర లైట్గా ఇలా దంచుకున్న తర్వాత ఇవైతే వేసేయాలంటండి. రెండోసారి వేపుకున్నాం కదా ఆ శనగపప్పుని, అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసి దంచేయాలంట.
బాగా దంచేయాలా కచ్చా పచ్చానా? పచ్చగా వచ్చాను. కచ్చా పచ్చా అంటండి. పచ్చిమిరకాయలు శనగపప్పు అది నీట్గా నలిగిపోయింది చూసారా. ఇప్పుడు దీంట్లోనే ఎల్లుల్లిపాయలు అయితే వేసేయాలంటండి. ఇది కూడా ఇంకొకసారి దంచేద్దాం కచ్చా పచ్చాగా దాంతోపాటే. ఇప్పుడు ఇదంతా కూడా పక్కకి తీసుకుందామండి, ఎందుకంటే చిన్న రోలు కాబట్టి మొత్తం మామిడికాయలు కొబ్బరికాయ అంతా పట్టదనమాట. అందుకే ఇదంతా పక్కకి తీసేద్దాం. ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు వేసేద్దామండి. కొద్దిగా వేసుకొని పచ్చడి అయితే చేసుకుందాం. ఇవి కూడా యాస్టీజ్ దంచేసుకోవడమేనండి. ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా కొద్దిగా వేసేసుకొని దంచేసుకొని మొత్తం అప్పుడు కలుస్తానండి. మళ్ళీ కొబ్బరి కూడా నీట్గా దంచేసుకున్నామండి. ఇదైతే పక్కకి తీసుకొని మామిడికాయలు అయితే దంచేద్దాం. ఇప్పుడు రోలు చాలా బుట్టదు కదండి, అందుకే కొద్దిగా దంచేసి అన్నీ పక్కకి తీస్తున్నాం అనమాట. పెద్ద రోలు అయితే మ్యాటర్ వేరేలా ఉండేది. పావని వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్ద రోలు ఉంటుంది కాబట్టి అక్కడైతే బాగుండేది. బట్ ఇది చిన్నది కాబట్టి మనం చిన్నగా చేసుకోవాలి తప్పదిక. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దామండి. చూడండి మామిడికాయలు కూడా నలిగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందాక నూరుకున్నాం కదండి ఫస్ట్ శనగపప్పుని పచ్చిమిరపకాయలు, ఆ పేస్ట్ వేసేద్దాం. అలాగే టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసేద్దామండి. అలాగే కొబ్బరి కూడా వేసేద్దామండి. చిన్నది కాబట్టి కొంచెంగా మొత్తం అయితే రుబ్బేసుకుందాం. ఓకేనా? మీకు అర్థమైపోయిందిగా మ్యాటర్. కొబ్బరి మామిడికాయలు అదే శనగపప్పు పచ్చిమిరకాయలు మొత్తం అంతా కలిపేసుకొని నీట్గా రుబ్బేసుకోవాలి. తర్వాత ఏం చేయాలో చెప్దామండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొబ్బరి మామిడికాయలు మొత్తం అంతా దంచేసుకున్నామండి. చూడండి ఇలా అయితే అయిందనమాట. ఇంకా దీంట్లోకి తాలింపు వేస్తే కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనంటండి. తాలింపు వేసేద్దామండి. జీలకర్ర ఆవాలు శనగపప్పు, ఇంకోటి ఏంటి వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా. లైట్గా పసుపు అంటే వేద్దామండి. ఇప్పుడు తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చడి అంతా ఈ తాలింపులో కంటే తిరిగేసేద్దాం. తాలింపు పడితే పచ్చడికి మామూలుగా ఉండదు. తాలింపు అంతా కలిసేలా బాగా కలిపేద్దామండి. ఇంకంతే మన కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఇన్స్టాంట్ పచ్చడి. ఒక గంట టైం పట్టిందండి అంతే. ఎందుకంటే దంచుకోవాలి రుబ్బాలి కాబట్టి టైం బాగా తీసుకున్నది అన్నమాట ఇక్కడ. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ. ఇంకైతే కుమ్మేద్దాం. మరి మన భోజనం అయితే రెడీ అయిపోయిందండి. కొబ్బరి పచ్చడి అన్నం ఇంకా కుమ్మేద్దాం. మరి కొబ్బరి మామిడికాయ పచ్చడి అదేలేరా ఊరికా టేస్ట్ చేద్దాం. పుల్లగా ఉంది. ఉప్పు సరిపోయిందా? ఉప్పు కరెక్ట్గా ఉంటే అదంతా పులుపు తినాలనుకున్నా లేదంటే మనకు పాపం అప్పుడప్పుడు కామెంట్లు చేస్తారు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా పాపం అలాంటి వాళ్ళకి చాలా అంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అన్న నేను ప్రెగ్నెంట్ అన్న వీడియోలు చూస్తే నోరుతుంది అంటారు పాపం. ఉమా అని ఒక అమ్మాయి ఉంటది, కేఎఫ్సీ చేయట్లేదని నీకు అసలు నీ కళ్ళు పని చేస్తున్నాయి చెవులు పని చేస్తున్నాయి అంటుంది. చేద్దాము అసలు కుదరట్లేదు. అసలు చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. కుదరట్లేదు టైమింగ్ అసలు. ఇంకా ఆకూడదు, డైలీ మీతో ఇంటరాక్ట్ అవ్వాలని. ఇంకా పచ్చడి అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. సరేనా? మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్.